హలో అండి. బాత్రూమ్ టైల్స్, వాల్ టైల్స్, అలాగే వాష్ ఏరియాలో ఉన్న టైల్స్, ఫ్లోర్ టైల్స్ క్లీన్ చేయాలంటే మనం చాలా కష్టపడతాం కదా! సో, అలా కాకుండా ఈ ఒక్క లిక్విడ్ ప్రిపేర్ చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫ్లోర్ టైల్స్ అయినా, వాల్ టైల్స్ అయినా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇలా స్టవ్ పైన బౌల్ పెట్టేసి 1 లీటర్ వరకు కూడా వాటర్ వేసుకోవాలి. ఇందులో 3 స్పూన్ల వరకు బేకింగ్ సోడా, 1 స్పూన్ వరకు కూడా డిటర్జెంట్ పౌడర్ సర్ప్ ఉంటుంది కదా! సో, సర్ప్‌ని 1 స్పూన్ వేసుకొని, ఒక నిమ్మరసం మొత్తం కూడా పిండేసి అలాగే ఆ యొక్క చెక్కలు కూడా అందులో వేసేయండి. సో, లెమన్ పీల్ అన్నమాట. సో, వేసేసి ఇలా ఒక పొంగొచ్చేంత వరకు కూడా మనకి ఒక నురగొచ్చేంత వరకు చక్కగా బాయిల్ చేసుకోవాలి. మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్‌ని చక్కగా మనము ఫ్లోర్ టైల్స్ పైన, వాల్ టైల్స్ పైన వేసుకోవాలి. ఈ లిక్విడ్ చల్లబడేంత వరకు కాకుండా ఇలా వేడి వేడిగా ఉండేటప్పుడు వేయడం వల్ల కార్నర్స్‌లో పేరుకుపోయిన మురికి అంతా కూడా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఎప్పటినుంచి మనం క్లీన్ చేయకపోయినున్న వాష్‌రూమ్ అయినా సరే చాలా మంచిగా అండ్ చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. సో, చూసారా ఇలా లిక్విడ్ వేసేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేయండి. ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ పైన కూడా వేసేసి 10 మినిట్స్ ఉంచి తర్వాత ఏదైనా ఒక బ్రష్ తీసుకొని కొంచెం రఫ్ చేస్తూ క్లీన్ చేస్తే చాలు. చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. సో, ఎంత నీట్‌గా క్లీన్ అవుతుందో సో, చూడండి ఇలా వేడి వేడిగా ఉండేటప్పుడే వేసుకోవాలి. చల్లబడిన తర్వాత వేసినా సరే రిజల్ట్ అయితే ఉండదు. ఇలా మనం బేకింగ్ సోడా క్లీనింగ్ పర్పస్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ట్యాప్స్ పైన కూడా వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత స్క్రబ్బర్‌తో క్లీన్ చేసుకున్నా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. సో, చూసారా ఎంత మంచిగా క్లీన్ అయిపోతుందో. సో, తర్వాత మనం ఒక బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనం లిక్విడ్స్ సో, ఇలాంటివేమి అన్నీ కొనుక్కొని క్లీన్ చేస్తూ ఉంటాం. బట్ ఎలాంటి లిక్విడ్స్, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇలా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా మనము బాత్రూమ్‌నయితే చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. సో, ఫ్లోర్ టైల్స్ అయినా ఎంత గార పెట్టిన మురికి అయినా సరే చాలా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.